హలో గాయ్స్, నేనైతే ఈ వీడియోలో ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తున్నాను. సో ముందు రోజు నైట్ అయితే నేను సోయా మిల్క్ ఇలా ఒక గ్లాస్ బౌల్లో తీసుకుంటాను. సోయా మిల్క్ ఎందుకంటే అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేను డైరీ మిల్క్ ఓన్లీ టీలో మాత్రమే తాగుతాను, మిగతా అన్నిటికీ సోయా మిల్కే యూజ్ చేస్తాను. సో ఇది హీట్ చేసుకోవాలి, ఒక 1 minute అలా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని బాదాం అండ్ వాల్నట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి సపరేట్గానే సోక్ చేసి పెట్టుకోవాలి. మనం మిగతా డ్రై ఫ్రూట్స్ని సోయా మిల్క్లో వేయొచ్చు, బట్ ఇవి మాత్రం డైరెక్ట్గా అస్సలు వేయొద్దు. ఈ రెసిపీ చాలా హెల్దీ అనమాట. మన హెయిర్కి, స్కిన్కి, ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా మనం వేడి చేసుకున్న పాలల్లో ఒక 2 స్పూన్స్ ఓట్స్ అయితే వేసుకోవాలి. ఓట్స్ వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందాం. ఇది మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. ఎందుకంటే చాలామందికి మార్నింగ్ టీ ఆర్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా, అది స్కిప్ చేయడానికి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తినండి. అలాగే ఒక 2 స్పూన్ల చియా సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇవి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. నేనైతే ఇలాంటి డైట్ రెసిపీస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూడండి. పాసిబుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం అంజీర్, డేట్స్ అండ్ కిస్మిస్ వేసుకోవాలి. సో నేనైతే 2 డేట్స్, 2 అంజీర్ అండ్ ఒక 1 స్పూన్ ఆఫ్ కిస్మిస్ మిల్క్లో వేసుకుంటున్నా. ఇవి మనం సపరేట్గా సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో షుగర్ అస్సలు యాడ్ చేయం మనము. సో స్వీట్నెస్ ఇదే యాడ్ చేస్తుంది, డేట్స్ అండ్ అంజీర్. అలాగే పంకిన్ సీడ్స్ వేసుకోవాలి 1 స్పూన్. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు సో నేను స్కిప్ చేస్తున్నాను. పంకిన్ సీడ్స్ మీరు డైలీ 1 స్పూన్ కన్స్యూమ్ చేస్తే మాత్రం మీకు హెయిర్ ఫాల్ మొత్తం కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. నేను ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడైనా పౌడర్ ఫామ్లో తింటాను, ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ డైజెస్ట్ అవ్వదు అంత ఈజీగా. సో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అయితే బెస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అండ్ మనం సోక్ చేసుకున్న వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ వేసుకోవాలి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది, పక్కా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.